హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తకోడలు వంటి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనం మోస్ట్ టేస్టీ రెసిపీ వచ్చేసి కరివేపాకు పచ్చడి. చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ. ప్రతిరోజు కూడా కంపల్సరీగా తినాల్సిన హెల్దీ రెసిపీ. ఈ పచ్చడిని అలా వేడివేడిలో అన్నం తిన్నా, అలానే ఇడ్లీ, దోశ, ఉప్మాలో తిన్నా చాలా బాగుంటుంది. మరి మన ఇంట్లోనే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఈ కరివేపాకు పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ముందుగా కడిగేసి తడి ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకున్న 1 కప్పు కరివేపాకు ఫ్రై చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కాస్త క్రిస్పీగా అవ్వాలి. ఎక్కువసేపు ఫ్రై చేసిన కరివేపాకులో ఉండే పోషకాలు తగ్గిపోతాయి. కాబట్టి 2 లేదా 3 నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయి దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అదే గిన్నెలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ శనగపప్పు, 2 టీ స్పూన్ల మినపప్పు, 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి. వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక 20 ఎండుమిరపకాయలు, అలానే కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయలు, నిమ్మకాయ సైజు చింతపండు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ ఇలా వేసుకుని మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీ జార్లో తీసుకుని మిక్సీ పట్టేసుకుందాం. ముందుగా ఫ్రై చేసుకున్న కడాయిలోనే తాలింపు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు లైట్గా ఫ్రై చేసుకుని ఎండుమిరపకాయలు, కరివేపాకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయింది. మిక్సీ పట్టుకున్నాం కదా, కొద్దిగా వాటర్ వేసుకుని ఇలాగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో ఉడకనిద్దాం. మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. ఆయిల్ వేసి ఉడికించుకున్నాం కదండి, అందుకే ఒక 15 డేస్ వరకు మనకి ఉంటుంది నిలవ పచ్చడి కింద. ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటే ఇప్పుడు ఆయిల్ పైకి తేలేంత వరకు సిమ్లో పెట్టి ఉంచుదాం. ఆయిల్ పైకి తేలిపోయింది. అయిపోయిందండి పచ్చడి, అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం.
రెడీ అయిపోయిందండి హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు పచ్చడి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం సరికొత్త రెసిపీతో. మీ అత్తకోడలు.